నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, జీవితం ఒక అంతులేని నిత్యం లాంటిది. పైకి చూసినా ఎన్ని మెట్లు ఉంటాయో, కిందకి చూసినా అన్ని మెట్లు ఉంటాయి, ఏం కనపడదు. అది ఒక విధంగా చూస్తే మనం పైకి చూడాలంటే అమెరికా అధ్యక్షుడు మన దేశ ప్రధాని మోదీ గారు కనిపిస్తాడు, కిందకి చూస్తే కూడు గుడ్డ లేని నిరుపేదైన వాళ్ళు కనిపిస్తారు. కనుక పైకి చూస్తే అయ్యో అనిపిస్తూ ఉంటుంది, కిందకి చూసినా అయ్యో అనిపిస్తూ ఉంటుంది. అది మన గురించి, ఇది వాళ్ళ గురించి. కనుక ఈ ఆయుర్దాయం గురించి చూసుకుంటే ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు 90 ఏళ్ళు దాటి 103, 104 ఏళ్ళు ఇదే రంగస్థలం మీద చూశాను. ఆరోగ్యంగా ఉల్లాసంగా బతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ మన కళ్ళ ముందరే 40 ఏళ్ళలో 60 ఏళ్ళు రాకుండానో ఏదో హఠాత్తుగా మరణించిన వాళ్ళు ఉన్నారు. కనుక మీరందరికీ మరి భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం లేకపోతే, నేను భగవంతుడిని నమ్మేవాడిని. మీరు డెస్టినీ అనొచ్చు, నేను ఇది విధి అంటాను. ఇది మన చేతిలో ఉన్న సంగతి కాదు. కానీ ఒకటి, మనకంటే చిన్నవాళ్ళు మనం చూస్తుండగా వెళ్ళిపోతే మాత్రం అది బాధాకరం విషయం. అది ఫస్ట్ సీతారాంకి పాపం జరిగింది, వాళ్ళ అబ్బాయి అలాగే వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు అటువంటి పరిస్థితి వచ్చింది. కానీ నేను ఒక్కటి మాత్రం క్లియర్గా ఉన్నాను, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది సీతారాం చేసిన గొప్ప పనుల గురించి, కానీ అయ్యో పోయారని బాధపడ్డానికి కాదు వాళ్ళకి చెప్తుంది. సీతారాం నేను బయట కారులో కూర్చుండగా హాస్పిటల్లో పుట్టాడు. మేనల్లుడు పుట్టాడని సంతోషంలో పరిగెట్టిపోతుంటే అది రోహిణి నక్షత్రంలో పుట్టాడు, అందులో కృష్ణాష్టమి నాడు పుట్టాడు. మేనమావని చంపిన, కంసుని చంపిన అటువంటి జాతికి చెందినవాడు, జాగ్రత్తగా ఉండండి. కనుక వాడికి కొబ్బరి నీళ్ళు చూపిస్తారు, అప్పటిదాకా ఆగాలన్నారు. అది అన్ని రోజులు ఆగాక వాళ్ళు చూసి చాలా సంతోషపడాల్సి వచ్చింది. మా ఇంట్లోనే పెరిగాడు. మా అమ్మని పిలిచేవాడు, అమ్మమ్మ అని కాదు, నన్ను మామ అని పిలుస్తుండేవాడు. మా ఇంట్లో కూడా మా అమ్మకి నేను 10వ సంతానం. మనకి 10 మంది పుట్టిన మా అమ్మ నాన్నలకి 7గురు పోగా మేము 3 మిగిలాము. అందులో నేను 7వ నెలలు పుట్టాను. పుట్టినప్పుడు ఆ రోజుల్లో యాంటీబయాటిక్స్ ఏమి ఉండేవి కదా, బతికితేనే గొప్ప అనుకునేవారు. అంత అపూర్వంగా పెంచిన మా అమ్మ సీతారాం వచ్చేటప్పుడు నా గురించి పూర్తిగా మర్చిపోయింది. వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా అయ్యారంటే అంత క్లోజ్గా అయ్యారు. మరి వారికి చాలా ముద్దుగా మాటలు వచ్చేవి. చిన్నప్పుడు 5 ఏళ్ళు దాకా ఆవిడ మాట్లాడగలడాన్ని భయపడేవాళ్ళం. లా పలికేది కాదు, రా పలికేది కాదు. కానీ అటువంటి వాడు ఈ మధ్యనే వినోద్ మీనన్ అని చెప్పి నాతో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో పనిచేసిందని చెప్పాడు. మాస్కోలో ఒకసారి భోజనం చేస్తుండగా జ్యోతి బాసు గారు, మరి సుర్జీత్ గారు, ఈఎంఎస్ అంబూతి మార్ ఒకరితో మలయాళంలోనూ, బెంగాలీలోనూ, ఇంకొకరితో పంజాబీలోనూ మాట్లాడి అప్పుడు జ్యోతి బాసు అన్నట్ట, ఇదే సీతారాం గొప్పతనం, ఒకరికి ఏం చెప్తున్నాడో రెండో వాడికి అర్థం అవ్వగలుగుతుంది. కనుక కానీ అటువంటి వాడు ఇప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెలుసుకున్నారంటే నాకు చాలా గర్వంగా ఉంది. మరి వాడికి మా అమ్మకి ఎటువంటి సంబంధం ఉండేదంటే, కొన్ని రోజులు మా అక్క బావ బాంబేలో పనిచేశారు. అక్కడ గోపి అనే ఒక పనివాడు వాడు రోజు స్కూల్కి తీసుకెళ్లి వెనక్కి తీసుకొచ్చేవాడు. ఓ రోజు స్కూల్ నుంచి వస్తుంటే గోపిని అడిగట, ఇటు వెళ్తే ఏమొస్తుందని. ఇటు వెళ్తే అమ్మ ఇల్లు వస్తుందనట. అయితే అటు పద అమ్మమ్మ ఇల్లు ఉంటుందని చెప్పాట. అంత క్లోజ్ గా ఉండేవాడు మా అమ్మ అతను. మా అమ్మకు ఒకసారి ఒంట్లో బాగుండినప్పుడు హాస్పిటల్లో ఉంటే మేమందరూ ఉన్నాం చుట్టూ, పరివారం అంతా, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంతాను. ఎవరు ఏం చెప్పినా అది గుర్తించలేదు. సీతారాం వచ్చి 2 నిమిషాలు కూర్చుని అదేదో డ్రిప్ పెట్టారు, లవ్లీ అని చెప్పి వెళ్ళాట. అంతే, లేచి కూర్చుంది ఆవిడ. అంత మరి క్లోజ్ గా ఉండేవాళ్ళు వాళ్ళు. మీరందరూ ఉన్నారు ఇప్పుడు రాజకీయ గొప్పతనం గురించి వాడు చెప్పడానికి. అందుకని కొన్ని వ్యక్తిగత విషయాలు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడే దగ్గరలో ఉన్న ఆల్ సైన్స్ హై స్కూల్లో నేను చదివాను కదా అని చెప్పి మా మేనల్లుళ్ళు ఇద్దరిని ఇంట్లో పెట్టుకోవాల్సి ఉంది. కొన్ని రోజులు స్కూల్లో జాయిన్ చేయమంటే తీసుకెళ్ళాను. జాయిన్ చేసిన 3 రోజుల తర్వాత వార్త వచ్చింది ఏంటంటే, ఎవరో సీతారాం లేదో అన్నారట. మా రెండో వాడు శంకర్ వెళ్ళి వాడిని నెత్తి మీద రాయితో కొట్టేశాడు. అంత కర్కశంగా ఉన్నాడు రెండేవాడు. మరి సీతారాం గురించి మీకు తెలిసి ఎంత మృదువుగా మాట్లాడేవాడు, ఎప్పుడు చిరునవ్వు వదిలేది కాదు, అంత సాఫ్ట్ పర్సనాలిటీ వాడిది. కనుక ఓ రోజు
సుందరయ్య గారు, పుస్తలపల్లి సుందరయ్య గారు, నేను కృష్ణా జిల్లాలో కలెక్టర్గా ఉండగా ఆయన ఎమ్మెల్యే గన్నవరంలో ఓ రోజంతా ఆయన కాన్స్టిట్యున్సీలో తిరిగారు. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా సరే ఆ రోజులో బాగా అనుకునేవాళ్ళు కాదు. అప్పుడు చెప్పాడు, మావా మంచి పని చేశామని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సరే ఎమర్జెన్సీ రోజులు వచ్చాయి, పోలీసులు వాడి గురించి తిరుగుతున్నారు కనుక మా అమ్మ నాన్న వాడి నాన్న, నేను కర్నూలులో ఉన్నాను అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ లో, నా దగ్గర ఉండమని పంపించారు. అప్పుడే ఇప్పుడు నరసింహారావు చెప్తున్నారు, నేను ప్రయత్నించి విఫలవాడని కాకుండా చివరికి మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను, నువ్వు వీడిని తీసుకెళ్ళకపోతే నేను కమ్యూనిస్ట్ అయిపోతానని చెప్పాను. అప్పుడు వాళ్ళు వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. అంత నాకు పెద్ద వాగ్వివాదాలు అన్ప్లెజెంట్నెస్ ఉండేది కాదు. ఎంతో చక్కగా మృదువుగా మాట్లాడుతూ మావా నువ్వు కూడా వస్తే బాగుంటుంది అన్నట్టు చెప్పాడు అనమాట. కనుక ఇప్పటికీ నాకేదో కార్డు లేదు కానీ అటువంటి స్వభావాలు వచ్చేటట్టు చేశాడు మొత్తాన్ని నాకు కూడా. తర్వాత మరి కేంద్ర సర్వీస్ లో ఉండగా నేను చాలా బిజీగా ఉండేవాడిని. అప్పుడప్పుడు వచ్చేవాడు. చివరికి నేను వాడు ఒకరోజు ఇద్దరు కలిసి రోమ్ వెళ్ళాలి, అది ఇటలీలో ప్లాన్ చేశాను. నేను ఎఫ్ఏఓటి వాడిలో పార్టీ పని మీద. సరే ఇద్దరు వెళ్ళాము. మా ఇద్దరికి కూడా కొంచెం అందరికీ కొద్ది గొప్ప అలవాటు ఉండేది. అక్కడ ఇటు తిరిగి ఒక చిన్న బాటిల్ కొనుక్కుని అక్కడ కొలాసియం దగ్గర పార్కులో కూర్చుని అది విప్పబోతుంటే నా జ్ఞాపకం ఎవరి శనివారం అని చెప్పింది. నాకు శనివారం ఇటువంటివి చేయకూడదు, నాకు ఒక ఇది ఉండేది. నేను చెప్పాను, రేపు శనివారం అంటే మా రోమ్ దాకా వచ్చాము, ఇవాళకి ఏదో ఒక మీకు ఉంటాయి కదా ఏదో కన్సెషన్లు, ఏదో ఇంకోటి తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా శనివారాలు భోజనం మాత్రం మానేసి మిగతా పనులు కానిస్తున్నాను అనమాట. అటువంటి ఇది మా ఇద్దరికి ఉండేది అనమాట. చాలా జాగ్రత్తగా ఢిల్లీలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా చాలా ఇక్కడ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గరే మొన్నటి దాకా ఉండేవాడు. ఒకసారి రెండు మూడు సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ మానేసి వాటి కమ్యూనిజం గురించి వాడి పర్సనాలిటీ గురించి మాట్లాడితే, బాబు అవన్నీ తర్వాత అని వాడు బ్లడ్ ప్రెషర్ టెంపరేచర్ చూడండి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పాల్సి వచ్చేది. అటువంటి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వాడిది. మరి హామీద్ అన్సారీ గారు వైస్ ప్రెసిడెంట్ గా ఉండగా నేను రాసిన ఒక పుస్తకం ఆయన చేత నాకు విడుదల చేయించాలనిపించింది. ఆయన నాకు తెలిసిన నేను హిదాయతుల్లా గారి దగ్గర పనిచేసినప్పుడు ఆయన ప్రోటోకాల్లో ఉండేవారు ఎక్స్టర్నల్ అఫేర్స్ లో. ఎందుకైనా మంచిదే సీతారాం తీసుకెళ్ళాను, వాడిని తీసుకెళ్ళడం ఎంతో మంచిది. అందుకని ఆయన అది రిలీజ్ చేయడానికి కూడా ఒప్పుకున్నాడు. లేకపోతే అసలు ఆయన చేసేవాడు అవుతాడేమో. కానీ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఎంతో త్యాగస్థంగా 5 రోజులు ఉపనయనం చేశారు సీతారాంకి వాళ్ళ తాతగారింట్లో కాకినాడలో. 5 రోజులు అన్ని రకాల రిచువల్స్ పెట్టి ఉపనయనం చేశారు. అది అయిందని పెంచుకున్న 10 రోజుల్లోనే వాడు కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయిపోయింది అనమాట. తర్వాత ఇప్పుడు నేను మీతో అన్నది చివరిగా చెప్పాల్సింది ఎందుకంటే, గత పోయిన రోజు నుంచి అస్సలు తీరిక లేకుండా ఎడతెరిపి లేకుండా 24 hours a day మరి నాకు వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి మరి యూనియన్ మినిస్టర్ దగ్గర నుంచి మల్లు రవి గారి దగ్గర నుంచి రకరకాల మనుషులు అందరూ కూడా అలా కంటిన్యూస్ గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. నాకు ఇంకా జ్ఞాపకం, ఆ మధ్యన ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళిపోతూ పొద్దున్నే పెసరట్టు ఉప్మా అల్ల పచ్చడితో తిని కాఫీ తాగి ఓ సిగరెట్ వెలిగించి పైరేసి మావా వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు. నేను అదే గుర్తుంచుకొని చాలా బాగుంది ఈ ఫోటోని వాడి మంచి వాళ్ళని గుర్తుంచుకొని వెళ్ళిపోయాడన్న బాధ కంటే అటువంటి పనులు చేసే దృఢ నిశ్చయంతో మనం బయలుదేరాలని నా ఆశ. థ్యాంక్ యూ.